శివ పంచాక్షరి నామాన్ని ఏ విధంగా జపించాలి అని అంటారు? అలాగే శివరాత్రి రోజున శివ పంచాక్షరి నామాన్ని ఎన్నిసార్లు జపించాలి, ఏ సందర్భంలో జపించాలి అని అంటారు? శివ పంచాక్షరి మహామంత్రం అనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఎలా జపించాలి అని మీరు అడిగారు. ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని, ఈ శివ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా 108 సార్లు జపం చేసుకోవాలి. ఈ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఉపదేశం చేయటం జరిగింది. ఈ ప్రతి ఒక్కరూ కూడా మాకు ఉపదేశం కాలేదు అనేటువంటి ఒక భావంతో ఉంటూ ఉంటారు. అది పొరపాటు. మీ నాన్నగారు మీకు తొలిగా ఉపదేశం చేసింది ఏదైనా మహామంత్రం ఉన్నది అంటే అదే శివ పంచాక్షరి మహామంత్రం. అదేంటి ఇప్పుడు మీరు చెప్తున్నారు కొత్తగా అని మీకు అనిపించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా పూర్వకాలంలో 5వ ఏట, ఇప్పటి రోజుల్లో 3వ ఏట అక్షరాభ్యాస సమయంలో బియ్యంలో మీరు ఈ శివ పంచాక్షరి మహామంత్రాన్ని దిద్దిచ్చేది. కాబట్టి అప్పుడు తండ్రి చేయి పట్టుకుని మన చేత ఓం నమశివాయ సిద్ధం నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా అక్కడ దిద్దించటము, అదే ఉపదేశించటము. మరి అలా ఉపదేశం చేసిన మంత్రాన్ని మనం ఈ రోజును వదిలివేశాం. దీనివల్ల ఈ రోజుల్లో చదువు అయితే వస్తోంది కానీ సంస్కారం అనేటువంటిది రాకుండా అయిపోతుంది. ఎలా ప్రవర్తించాలి, ఎవరెవరితో ఎలా మాట్లాడాలి, స్త్రీలతో ఎలా మాట్లాడాలి, పురుషులతో ఎలా మాట్లాడాలి, చిన్నవారితో ఎలా మాట్లాడాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, ఉపాధ్యాయులతో ఎలా మాట్లాడాలి, పొరుగువారితో ఎలా మాట్లాడాలి, ఇంట్లో గృహస్థ అయినటువంటి ధర్మంలో భార్యతో ఎలా మాట్లాడాలి, కన్న సంతానంతో ఎలా మాట్లాడాలనే విషయాలు ఇప్పటి రోజుల్లో చాలామంది తెలియకపోవడానికి కారణం శివ పంచాక్షరి సాధన లేకపోవటం. ఓం నమశివాయ అనేది మీరు ఒక్కటే దిద్దిస్తున్నారు ఆ ఒక్క అక్షరాభ్యాసం రోజునే. తర్వాత వాడి చేత మీరు ఏబిసిడీలని ఇంగ్లీష్ చదువుల్లో రకరకాలుగా పడిపోతున్నారు. పూర్వకాలం అలా ఉండేది కాదు. కనీసం 10-15 రోజుల పాటు ఓం నమశివాయని ఇంట్లో అమ్మ కానీ నాన్నగారు కానీ ఖాళీ సమయాల్లో వాడి చేత దిద్దిస్తూ ఉండేవారు. అందుకని అప్పట్లో ఆ ఓం నమశివ అనిపించటము దిద్దించడం మూలకంగా చక్కగా 5వ ఏట చెప్పడం మూలకంగా తొందరగా మస్తిష్కంలోకి వెళ్ళి పంచాక్షరి మహామంత్రం కాస్త జపపారాయణమైనట్టుగా 1 నెల రోజులు వాడి చేత దిద్దించేవారు పూర్వకాలంలో. ఇప్పుడు అది చేయటలా ఒకరోజు ఆ 1 నిమిషము అక్షరాభ్యాసం అయ్యేదాకనే ఈ శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేయటం జరుగుతోంది. కాబట్టి ఇప్పటికైనా మన వీక్షకులు ఈ విషయాన్ని తెలుసుకుని అక్షరాభ్యాసం చేసే తర్వాత ప్రతిరోజు ఇంట్లో కొద్దిసేపు ఆ శివ పంచాక్షరి నామాన్ని మీరు తండ్రి కానీ తల్లి కానీ, మొట్టమొదటి ఎట్లాగో తండ్రి గారు చేయిస్తారు కాబట్టి తర్వాత ఎవరైనా కానీ అన్న కానీ అక్కయ్య కానీ ఉంటే ఈ పిల్లవాడి చేత ఓం నమశివాయ దిద్దిచ్చినప్పుడు చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మంచి ప్రశాంతమైనటువంటి వదనం కలిగి ఉంటాడు. దాంతో చదువు బాగా వచ్చి సంస్కారవంతమైనటువంటి మనిషిగా, సంప్రదాయమైనటువంటి మనిషిగా లోకంలో వెలుగొందటానికి ఉపయోగపడే ఏకైక సాధనం ఏదన్నా ఉన్నది అంటే అది ఈ శివ పంచాక్షరి మహామంత్రం. సరే, మీరు ఇందాక అడిగినట్లుగా ఎలా చేసుకుంటే బాగుంటుంది, దీన్ని శివరాత్రి రోజున చేసుకోవాలా లేదా మిగతా రోజుల్లో ఎలా చేసుకోవాలని మనం ఆలోచన చేస్తే, ఇందాకే నేను చెప్పాను, చక్కని రుద్రాక్షమాల తీసుకుని ప్రతిరోజు ఉదయం కానీ ప్రదోష సమయంలో అంటే సాయంకాలం గోధూళిక ముహూర్తం అంటాం, ఇది 5:30 సాయంత్రం 5:30 దగ్గర నుంచి 6:30 మధ్యకాలంలో మీరు చక్కగా ఓం నమశివాయ అంటూ రుద్రాక్షమాల పట్టుకుని ఈ వేలు మీదుగా జపమాల పెట్టుకుని ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఈ మాదిరిగా జపమాలను మీ వైపుకి తిప్పుకున్నప్పుడు ఆ శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి జపమాల విధానం కూడా ఉన్నది. ఈ రాత్రిపూట సాయంకాలం కూర్చొని జపం చేసేటువంటి వారు ఒళ్ళో జపమాల పెట్టుకుని మాత్రం చెయ్యరాదు. ఈ గుండెల దగ్గర జపమాల పెట్టుకుని సాయంకాలం పూట జపం చేసేవారు చెయ్యాలి. ఉదయం పూట మామూలుగా ఒళ్ళో కానీ జపమాల సంచిలో కానీ హృదయం దగ్గర కానీ ఎలాగైనా జపం చేయవచ్చు. కానీ సాయంత్రం పూట చేసేవారు మాత్రం ఈ యొక్క హృదయానికి ఎదురుగుండా ఈ రుద్రాక్షమాల పట్టుకుని జపం చేయాలి. ఇలా జపం చేయటం మూలకంగా శివ అనుగ్రహానికి వీళ్ళు పాత్రులవుతారు. ముఖ్యంగా శివ అనుగ్రహానికి పాత్రులయ్యారు అంటే ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు అని శాస్త్రం చెప్పింది. ఆరోగ్యం భాస్కరాదిత్యం, ఐశ్వర్యం ఈశ్వరాదిత్యం. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే ఐశ్వర్యము, సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే ఆరోగ్యము, ఇవి 2 లభిస్తాయని వేదాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి
చక్కగా ఈ శివుణ్ణి ఆరాధన చేస్తే చక్కని ఐశ్వర్యం అంటే ఏంటంటే మనం ధర్మ ప్రవృత్తిగా ఉండి ధర్మ సంపాదన చేసుకోవటం మూలకంగా ఇంట్లో అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ధర్మబుద్ధి కలిగి ఉంటారు. ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది ఈ శివ పంచాక్షరి మహామంత్ర జపం మూలం. దీన్ని సాయంకాలం పూట తెల్లని పువ్వులతో కనుక ఈ శివ పంచాక్షరి మహామంత్రాన్ని శివుని యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రం దగ్గర కూర్చుని ఎదురుగుండా తెల్లని పువ్వులతో ఓం నమః శివాయ. ఆ పువ్వు ఎలా వేయాలి అంటే మీరు తెల్లని పువ్వులన్నీ చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని మల్లెపూలు కానీ విరజాజులు కానీ తెల్ల మందారం కానీ నందివర్ధనం గరుడవర్ధనం ఒంటివర్ధనం ఇలాగా ఈ తెల్లని పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ తెల్లని పువ్వుల్ని ప్లేట్ నిండా పెట్టుకుని చక్కగా ఈ పువ్వుని తీసుకోవటం గుండె దగ్గర నుంచి మనం ఇలాగా ఓం నమః శివాయ ఇలా వదలాలన్నమాట. ఇలా వదిలేటువంటి సందర్భంలో నీలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పాపదోషాలన్నీ భగవంతుడి దగ్గర సమర్పణ చేస్తున్నట్లుగా మనం భావన చేయాలి. తద్వారా మనకి ఇక్కడ మన శరీరంలో ఉండే గత జన్మ పాపం అంతా కూడా తొలగిపోయి మనం పుణ్యమైనటువంటి జీవిగా ఉండటం చేత మనకి ఉత్తమమైన జన్మ లభించవచ్చు. ఉత్తమమైన సంతానం మన గర్భాన కూడా ఉద్భవించవచ్చు. ఇంత గొప్పది ఈ శివ పంచాక్షరి మహామంత్రం. ఇంకా మీరు అన్నట్లుగా ఏ సమయాల్లో ఏ విధానాల్లో పాటించాలని ఆలోచన చేసినప్పుడు ఎవరైతే మాకు నమ్మకం రాదండి, మాకు చమకం తెలియదండి, ఆ మంత్రాలు ఏదన్నా పొరపాటున మేము జపం చేస్తే మాకు పాపం కదండి అనుకునేటువంటి వాళ్ళు చక్కగా శివలింగం మీద ఓం నమః శివాయ అంటూ పంచామృతాలు కానీ శుద్ధ జలము అంటే మంచి నీరు కానీ పోస్తూ ఓం నమః శివాయ అంటూ 11 బిల్వదళ పత్రాలని ఓం నమః శివాయ అంటూ ఆ శివలింగం మీద పెట్టినట్లయితే చక్కగా మీరు రుద్రాభిషేకం చేసుకున్న ఫలితాన్ని పొందుతారు. ఏకాదశ రుద్రులు కాబట్టి 11 బిల్వదళాలు అక్కడ మనం పెట్టినట్టయితే ఒక్కొక్క రుద్రుడికి ఒక్కొక్క బిల్వదళం పెట్టినట్టుగా త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని అన్నారు. 3 జన్మల పాపాన్ని పోగొట్టేటువంటిది ఒకే ఒక బిల్వదళము. కాబట్టి ఈ బిల్వదళాన్ని ఆ మాదిరిగా ఓం నమః శివాయ అంటూ ఈ 11 సార్లు ఈ బిల్వదళాన్ని పెట్టినట్లయితే శివలింగం దగ్గర మనం చక్కగా రుద్రాభిషేకం చేసుకున్నటువంటి ఫలితం మనకు లభిస్తుంది. అంతేకాకుండా దీపారాధనతో శివుణ్ణి ఆరాధన చేయటం. ఈ దీపారాధన చక్కగా మీరు మంచి పిండిలో దీపంలాగా తయారు చేసుకుని దానిలో ఒత్తు కానీ లేకపోతే బంగారు ప్రమిదలు కానీ వెండి ప్రమిదలు కానీ తుదకు మట్టి ప్రమిదైనా సరే మీరు చక్కగా 2 ఒత్తులు విడివిడిగా వేసుకుని చక్కగా ఆవు నెయ్యి కానీ ఏదైనా నువ్వుల నూనె కానీ లేదు పేదవారం అండి మేము గుడిసెల్లో మాకు ఏదో మా ఇల్లు తాటాకు పందిరిల్లండి అనుకునేటువంటి వారు కొబ్బరి నూనెతో కానీ పామాయిల్తో కానీ ఏదైనా సరే మీరు వేసి దీపారాధన చేస్తే ఈ దీపం పెట్టుకుని మనం చక్కగా ఆ శివుడికి ఆ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని ప్రదోషకాల సమయంలో ఎవరైతే 11 సార్లు ఈ స్మరణం చేస్తూ స్వామివారికి చిత్రపటానికి కానీ శివలింగానికి కానీ ఈ ఓం నమః శివాయ అంటూ ఈ దీపాన్ని చూపిస్తూ దీపం దర్శయామి స్వామివారికి నాయన నీకు దీపం చూపిస్తున్నాను నాకు మంచి మోక్షాన్ని ప్రసాదించాను కోరుకుంటారో వారికి వచ్చే జన్మలో రాజుగా పుట్టేటువంటి జన్మ లభిస్తుంది. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ శివ పంచాక్షరి మహామంత్రాన్ని మనకి అక్షరాభ్యాస సమయంలో మన తల్లిదండ్రులకు ఇరువురు కూడా ఇది ఉపదేశం చేసిన మంత్రం. మన వీక్షకులు ఈ మంత్ర ప్రభావాన్ని చక్కగా ప్రతి శివరాత్రి నేను ఎందుకు అంటున్నానంటే ప్రతి నెలలో కూడా శివరాత్రి వస్తుంది, దాన్నే మాస శివరాత్రి అంటారు. అంతేకాకుండా మహాశివరాత్రి రేపు మనకు త్వరలో రాబోతున్నది. ఆ మహాశివరాత్రి రోజున దీన్ని గనక మనం ఈ విధానాలతో గనక మనం పూజించినట్లయితే తప్పకుండా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మనకి లభించి మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో వెలుగుతుంది అని ఇది శివపురాణంలో దాగి ఉన్నటువంటి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మార్గాలను నేను తెలియజేస్తూ ఆ పంచాక్షరి మంత్ర ప్రభావాన్ని కూడా మీకు సెలవిచ్చున్నాను. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని శుభప్రదమైనటువంటి ఆ శివుని యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ పంచాక్షరి మహామంత్రాన్ని ఎలా జపం చేయాలి అని అనుకున్నట్లయితే కనుక చక్కగా మీరు జపం చేసేటువంటి వారు
శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధారణ చేయాలి. దానిలో శ్వేత వస్త్రం చాలా ముఖ్యం, తెల్లని వస్త్రం. చక్కగా మీరు కింద కూర్చునేటప్పుడు దర్భాసనం కానీ, చక్కని వస్త్రం, కొత్త వస్త్రాన్ని కానీ, చక్కని దర్భాసనం మీద కానీ, చక్కని కొత్త చాప మీద కానీ, కొత్త వస్త్రం కానీ మీరు ఆసనంగా వేసుకుని, అలాగే అంతేకాకుండా మీరు ఇక్కడ చక్కని సిల్క్ సంబంధమైనటువంటివి కొన్ని ఇప్పుడు తయారీ వస్తున్నాయి, ఆసనం కింద మనం ఉపయోగించుకునేటువంటివి, వాటిని కూడా వేసుకుని చక్కగా మామూలుగా ఈ మంత్రం మనకి తెలుసు కాబట్టి అనుకున్న వాళ్ళు, నాన్నగారు మనకి ముందరే చెప్పారని, గురువు గారు చెప్పారని భావన అనుకున్న వాళ్ళు ఎడమ చేతిలో కుడి చేయి ఈ మాదిరిగా పెట్టుకుని చక్కగా నిటారుగా ఈ మాదిరిగా నిటారుగా కూర్చుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, మనం ఈ భంగిమలో కూర్చుని ఆ విధంగా ఆ మంత్ర జపాన్ని చేసినప్పుడు మూలాధారం నుంచి సహస్రారం దాకా చక్కగా ఈ శివశక్తి మనకి లోపల ఆ మంత్ర ప్రభావం చేత శివశక్తి చైతన్య శక్తి తిరిగి మనకి ఎటువంటి వ్యాధులు రాకుండా చక్కగా మనం రక్షింపబడతాం. ఈ శివ పంచాక్షరి మహామంత్రాన్ని పద్మాసనం వేసుకోగలిగినటువంటి వాళ్ళు పద్మాసనం వేసుకున్నా, లేదా వజ్రాసనం గనక వేసుకోగలిగిన వాళ్ళు వజ్రాసనం వేసుకున్నా, మీరు చక్కగా ఈ మంత్రాన్ని జపం చేసేప్పుడు నిటారుగా కూర్చున్నప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మనసు లోపల పైకి చెప్పకుండా కళ్ళు మూసుకుని మనసు లోపల గనక మీరు గనక తదేకంగా శివ పంచాక్షరి మహామంత్రాన్ని మీరు గనక జపం చేస్తున్నట్లయితే గనక మూలాధారం దగ్గర నుంచి సహస్రారం దాకా చక్కని ఆ స్వామివారి యొక్క చైతన్య శక్తి అని చెప్పాను నేను. ఈ చైతన్య శక్తిని ఇప్పుడు కాలం పిల్లలందరికీ అర్థం కావటానికి, అంటే ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ వాళ్ళకి వారి భాషలో చెబితే అర్థమవుతుంది కాబట్టి ఒక చక్కని పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాం దీన్ని. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అలాగే నాడీ వ్యవస్థ మీద బాగా మనం ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో వారికి తెలియకుండా రకరకాలైనటువంటి నాడులన్నీ కూడా చైతన్యమైనట్లుగా వారి లోపల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇలాగ ఏదో ఒక శక్తి తిరుగుతున్నట్లుగా వారు కూడా ఇది గమనించుకోగలరు. అంత గొప్పది ఈ యొక్క శివ పంచాక్షరి మహామంత్రం. కాబట్టి మీరు చక్కగా ఈ మహామంత్ర ప్రభావాన్ని చక్కగా అడిగారు. ఆ ప్రభావం చేత మన వీక్షకులందరూ కూడా దీన్ని సాధన చేసి గొప్ప శివభక్తులుగా వర్ధిల్లాలని చెప్పి నేను కోరుకుంటున్నానమ్మా.